కనక మహాలక్ష్మిని విహారిని శోభనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా రెడీ చేసి అందరి మధ్యలోకి తీసుకొస్తారు. బావగారు ఇక మొదలు పెట్టండి, ఇదిగోండి బంతి అని రాజీ పూల బంతిని విహారీ చేతికిస్తుంది. ఇక పూల బంతిని విహారీ కనక మహాలక్ష్మికి విసిరేస్తుంటే కనక మహాలక్ష్మి విహారీకి విసిరేస్తుంది. ఇక అప్పుడే రాజీ ఒక బిందె తీసుకొచ్చి విహారీకి కనక మహాలక్ష్మికి మధ్యలో పెడుతుంది. బావగారు మీరిద్దరూ ఈ ఉంగరాన్ని పోటీపడి దక్కించుకోవాలి అని రాజీ విహారీకి కనక మహాలక్ష్మికి మధ్యలో ఉన్న బిందెలో ఉంగరం వేస్తుంది. ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంగరం కోసం వెతుకుతూ ఉంటారు. ఇక కనక మహాలక్ష్మికి ఉంగరం దొరుకుతుంది. కనకం అల్లుడి గారిని బాగానే ఓడించావే అని గౌరీ చెప్తుంది. సరే ఈ ఆటలన్నీ ఇంకా అయిపోయాయా అని విహారీ అడుగుతూ ఉంటే అప్పుడే ఏమైపోయాయి బావగారు, అసలు ఆట ఇప్పుడే ఆడాలి. మా అమ్మాయిలందరం మీకు చేతులు అందిస్తాము, మీ కళ్ళకు గంతలు కడతాము, మాలో ఎవరో కనకం మీరు గుర్తుపట్టాలి అని రాజీ చెప్తుంది. రాజీ చెప్పిన విధంగానే విహారీ కళ్ళకు గంతలు కడుతుంది. ఇక కనకాన్ని పక్కకు నెట్టేసి అందరూ కూడా విహారీ చేతికి చేతులు అందిస్తూ ఉంటారు. విహారీ కనక మహాలక్ష్మిని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విహారీ కనక మహాలక్ష్మిని కనిపెడతాడా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.